నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. సింహరాశి కోసం సెప్టెంబర్ నెలలో ఎలాగుంది, ఏటని తెలుసుకుందాం. మనకి చాలామంది సబ్‌స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్‌లో గురుగారు మిగతా ఛానల్ అన్నీ వేరు. మీ ఛానల్ చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా మా జీవితానికి చాలా దగ్గరగా, చాలా చక్కగా చెప్తున్నారు గురువుగారు. అలాగే మీరు చెప్పే ప్రతి విషయం కూడా మాకు ప్రతిది అర్థమవుతుంది. మిగతా ఛానల్ కూడా చెప్తున్నారు గానీ, ఆ విషయాలేవి మాకు సరిగ్గా అర్థం అవ్వటం లేదు. అలాగే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మా జీవితానికి 90% దగ్గరగా సక్సెస్ అందుతా ఉన్నాం. అలాగే మీరు చెప్పినటువంటి రెమెడీస్ గాని, పూజలు గాని చేసుకోవడం వల్ల మాకు చాలా మనశ్శాంతంగా ఉంది. చాలా ఈ నెలంతా కూడా హ్యాపీగా ఉన్నాం గురుగారు అని చెప్తున్నారు. అలాగే సెప్టెంబర్ కోసం కూడా చెప్పమని మనకి కామెంట్ సెక్షన్‌లో చెప్పడం ద్వారా ఈ సింహరాశి వాళ్ళకి మనం చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ సింహరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు గాని మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదం మనకి సింహరాశి కిందకొస్తుంది. అలాగే మనం ఈ సింహరాశి కోసం తెలుసుకునే ముందుగా ఎవరైనా సరే ఇంకా నా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ, జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఈ 3 పదాలు మీ జీవితాన్ని మీ కష్టాల్లో నుంచి ఎంతో పైకి తీసుకొని రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను 100% భావిస్తాను. అది తప్పకుండా జరుగుతుంది కూడా. మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆ శ్రీరాముడు మీకు ఎప్పుడు సహకారం అందిస్తాడండి. మీరు బయటపడి మీరు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు కుటుంబంతో సంతోషంగా ఉండేటట్టు ఆ శ్రీరాముడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే సింహరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఈ నెల ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నుండి మీరు బయటపడగలిగే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. మనది ఆర్థిక పరమే అవ్వచ్చు. వేరే ఇతరత్ర పరిస్థితుల నుంచి మనకు ఇబ్బందులు పడుతున్న కొన్ని పరిస్థితుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి కూడా గట్టెక్కే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి నిలిచిపోయినటువంటి చాలా పనులు ఎట్టకేలకు అవన్నీ కూడా మనకి పూర్తి చేసే అవకాశాలున్నాయి. చాలా పెండింగ్ వర్కులు ఉండిపోయి, చాలా పెండింగ్ పడిపోయి అది ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, లేదంటే ఏవైనా భూములు తాలూకా పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే చాలా రకమైనటువంటి విషయాలు మనకి పెండింగ్ పడిపోతున్నాయి. గత జనవరి నుంచి కూడా ఏ పని అవ్వటం లేదు, మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా ఆ వినాయకుడి దయ వల్ల ఈ సింహరాశి వాళ్ళకి ఈ నెల, ఈ సెప్టెంబర్ నెలలో పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎంత మంచిగా మనకి జరుగుతుంది సెప్టెంబర్ నెలలో అంటే ఎంతో సంతోషించవలసినటువంటి విషయం కదండీ మరి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కూడా మన జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి. అది బిజినెస్ పరంగా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మనం మంచి మంచి సలహాలు తీసుకోవచ్చు. అలాగే అనేక రకమైనటువంటి కొత్త మనుషులతో మనకు పరిచయాల వల్ల మన జీవితంలో చాలా మార్పులు వస్తుంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. అలాగే సింహరాశి వాళ్ళకి కూడా మనకి కూడా జీవితంలో చాలా మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటాం. ఆ భగవంతుడి దయ వల్ల ఆ దేవుడిని దర్శించుకోవడం గానీ, తీర్థయాత్రలకి వెళ్ళడం గానీ, గుళ్ళకి, గోపురాలకి తిరగడం గానీ, ఇలా చాలా మంచి మంచి విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో కలిగి ఉంటాం ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా. అలాగే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాము. ఎంత సంతోషంగా ఉంటదండి. మనకి ఎంత వయసొచ్చినా సరే, చిన్నప్పుడు గాని జ్ఞాపకాలను నేను గుర్తు చేసుకుంటే, ఆ బాధల్లోంచి, ఆ కష్టాల్లోంచి ఒక్కసారి పైకొచ్చి మనసారా నవ్వుకుంటాం కదండీ! అలాగే ఈ నెలలో మనం చిన్ననాటి గుర్తులన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. చిన్నప్పుడు వినాయకుడి పూజలు ఎలా చేసుకునేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ చిన్న డబ్బా పట్టుకొని అందరికెళ్ళిపోయి దక్షిణలో ఆ డబ్బులు చిల్లరెయ్యండి, వినాయకుడి బొమ్మ పెడుతున్నామని ఎలా తిరిగేవాళ్ళమి. ఇలాంటి చాలా విషయాలు మనం గుర్తు చేసుకుంటామండి చిన్నప్పుడు విషయాలన్నీ కూడా. అలాగే ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో అన్ని పనులు కూడా వినాయకుడి దయ వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆ పనులన్నీ కూడా సక్సెస్ సాధిస్తామండి. ఎంత బాగా జరుగుతుందండి మనకి సెప్టెంబర్ నెలలో ఆ వినాయకుడి దయ వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా మనకి పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా సంబంధాలు సెట్ అవ్వడం గానీ, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. అలాగే మనకి ఈ మనీ ఇబ్బంది లేకుండా అంటే మనకి అమౌంట్ పరంగా ఇబ్బంది లేకుండా ఈ నెలంతా కూడా చాలా చక్కగా వెళ్ళిపోతుంది. మనకి రావాల్సిన బకాయిలు గానీ, పాత బకాయిలు గానీ అవి కూడా వసూలయ్యే అవకాశాలున్నాయి. మనకి సైట్‌ల్లో డబ్బులు చిక్కుపడిపోయి అవి సైట్‌లు బిజినెస్‌లు అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వారికి అవి కూడా క్లియరెన్స్ అయ్యి, మన అమౌంట్ మనకొచ్చే అవకాశాలున్నాయి. ఇలా చాలా విషయాల్లో. అలాగే పిల్లలు చదువుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో పురోగతి చెందుతారు. బాగా చదువుతారు. మంచి మంచి మార్కులతో పాస్ అవుతారు. వాళ్ళు కూడా చాలా బావుంది. అలాగే మనం చాలా కుటుంబ సభ్యుల వైఖరి వల్ల మనం కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా
తర్వాత తేరుకొని అవును అదంతా నాదే తప్పని చెప్పి మన సంజాయిషి కూడా చెప్పుకొని, అవతల వాళ్ళకి సారీ చెప్పి, మనం అవతల వాళ్ళ విషయాలు కూడా విని మన జీవితాన్ని చాలా చక్కగా దిద్దుకుంటాం. ఇది కూడా చాలా బావుంటుంది. మహిళల తాలూకా ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం కొలిక్కొచ్చే అవకాశాలున్నాయి. మరి ఇన్ని మంచి లక్షణాలు, ఇన్ని మంచి విషయాలు మనకి సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఇంత చక్కగా జరుగుతున్నాయంటే అది ఎంతో సంతోషించవలసిన విషయం. అది వినాయకుడి దయ వల్ల. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడి గుడికి ఈ నెల మీరు సెప్టెంబర్ నెలలో ఎళ్లి దర్శనం చేసుకొని 11 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. అభిషేకాలు చేయించుకున్నట్లయితే మీకు అవ్వలేనటువంటి పనుల్లో అన్నీ కూడా సక్సెస్ చూసే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే నా ఛానెల్‌లో మీ సింహరాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేశాను. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది? మీ లక్షణాలన్నీ మీ జీవితంలో ఎలా ఉండబోతున్నాయి? అలాంటి విషయాలు చాలా చక్కగా వివరించాను. ఆ వీడియోలన్నీ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్.